ఆ కుర్చీ అన్నకి రా, అన్న కూర్చుంటాడు, కొంచెం కవర్ అవుతాను. కరెక్ట్గా లేదురా, నేను తీసుకుంటాను. అన్న కూర్చోండి బట్టి, కూర్చోండి, నిల్చోల్లా. సార్ అన్న కొంచెం సైలెన్స్ అన్న, వాయిస్ ఇస్తాను. ఫోన్ మాట్లాడతానన్న, ఫోన్ మాట్లాడతాను. కార్యక్రమానికి చేసినటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 3 సంవత్సరాలుగా దాదాపుగా కిరణ్ గౌడ్ ట్రస్ట్ నుంచి అర్హులైన విద్యార్థులకైతేనేమి, పిల్లలకైతేనేమి, చదువు తదితర రంగాల్లో వారి ఉపాధి కల్పన విషయాల్లో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా 3 ఏళ్ల క్రితము ఒక ఇష్యూ నా దృష్టికి రావడం చేత 3 ఏళ్ల నుంచి ఒక అబ్బాయిని మెడిసిన్ చదవడానికి దత్తత తీసుకొని ఆయన ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు మనమే చదివిస్తామని చెప్పడం కూడా జరిగింది. మంజునాథ్ గౌడ్ అనే పిల్లడు యాడికి నుంచి వచ్చాడు. అబ్బాయికి పుట్టుకతోనే హార్ట్ ఫోన్లో ఉండటం వలన డిఫార్మిటీతో ఉన్నా కూడా మెరిట్లో మెడిసిన్ సీట్ తీసుకొని కనీసం మెడికల్ గవర్నమెంట్ కాలేజీలో సీట్ వచ్చినా కూడా ఫీజులు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నాడని ట్రస్ట్ తెలియపరచడం ద్వారా గ్రామస్తులు గ్రామానికి వెళ్ళి మొదటి సంవత్సరం అధికమైనా కూడా దాదాపుగా 1.5-2 లక్షల రూపాయలు నేను ఇవ్వడమే కాకుండా మన వాళ్ళకు కొద్దిగా కలెక్ట్ చేసి వాళ్ళకి అవసరమైనంత ఖర్చు మిగతాది బ్యాంక్లో డిపాజిట్ చేశాము. తర్వాత 2వ సంవత్సరం కూడా ఎవరిని ఆశించకుండా బ్యాంక్ డిపాజిట్కి మిగతా డబ్బులు జమేసి 2వ సంవత్సరం కూడా చేసేసాము. 3వ సంవత్సరం ఇప్పుడు అబ్బాయి దిగ్విజయంగా 3వ సంవత్సరం రావడం వలన ఆయనకు 3వ సంవత్సరం ఫీజు ఈరోజు చెల్లించడం జరుగుతుంది. ఇది ఒక విషయం. 2వ పిల్లడు మోహన్ కృష్ణ అని చెప్పి దివ్యాంగుల ఈత పోటీల్లో రాష్ట్ర స్థాయిలో ఈత పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించినారు. ఆ అబ్బాయిని కూడా ఒక 10,000 రూపాయల పురస్కారం వాళ్ళ కోచ్కు సన్మానం చేయాలని తరచు ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ మంజునాథ్ అనే మెడికల్ స్టూడెంట్కి మొదటి విడతగా ఈ ఫీజులు ఏవైతే ఉన్నాయో హాస్టల్ మరి కాలేజ్ ఫీజులు దాదాపుగా 60,000 రూపాయలు ఈరోజు చెల్లించడం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా ఇలాంటి సాంఘిక సేవా కార్యక్రమాలు కిరణ్ గౌడ్ ట్రస్ట్ తరఫున అయితేనేమి, అలాగే మా గౌడ ఐదుగురు సంక్షేమ సంఘంతో కలిసి ఆమె నిర్వహిస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా విద్యార్థులకు ప్రతిభా అవార్డులు ఇవ్వాలని యోచిస్తున్నాను. ఆ సర్వేశ్వరం అయితే మీ అందరి ఆదరణతో ఈ కార్యక్రమాలు చేస్తామని తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి చేసిన మా సంఘీయులకు మరి జిల్లా గౌడ సంఘం తరఫున ఇప్పటికి దగ్గర దాదాపుగా 7 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాము. మేము చేసే పని మా సంఘీయుల్లో అభివృద్ధి కోసం మేము ఆపదలు ఉన్న వాళ్ళకు మేము ఆదుకునే పరిస్థితిలో మా జిల్లా అధ్యక్షుని తోడ్పాటుతో చాలా కార్యక్రమాలు చేశాను. ఇప్పటికే అందగారు చెప్పినట్టు అబ్బాయి మంజునాథ్ గౌడ్ అసలు మాకు వాళ్ళు అడిగింది లేదు, ఏం చేసింది పేపర్ న్యూస్ చూసి ఫలానా అబ్బాయికి ఇట్లా అవసరం ఉందని తెలిసి అబ్బాయి ఊరికి వెళ్ళి మేము కొద్దిగా సాయం చేస్తే అన్న టోటల్ మొత్తం అమౌంట్ అంతా భరించుకుంటూ ప్రతి సంవత్సరము 5 ఏళ్ళు అయిపోయిన వరకు కూడా ఆ అబ్బాయికి ఫీజుల విషయంలో కానీ ఖర్చుల విషయంలో కానీ మేము చెల్లిస్తామని చెప్పేసి మాట జరిగింది. అదే ప్రకారం ఇప్పుడు 3వ సంవత్సరం ఫీజులు చెల్లించే దానికోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇదే కాకుండా
పోయిన సంవత్సరం కూడా ఒక అమ్మాయి ఎదురుపేసి సీటు గవర్నమెంట్ సీట్ వచ్చింది. ఆ అమ్మాయికి కూడా మేము వాళ్ళ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా హాస్టల్ ఫీజులు కానీ ఈ మెస్ ఛార్జెస్ కానీ మేమే చెల్లిస్తామని చెప్పేసి పోయిన సంవత్సరం కూడా అమ్మాయికి కూడా 60,000 రూపాయలు డబ్బులు సంఘం తరఫున ఇచ్చాము. ప్రతి సంవత్సరం కూడా ఇస్తామని చెప్పాము. అలాగే గీత కార్మికుల కోసం కూడా మేము చాలా శ్రమ పడుతున్నాము. పోయిన కరోనా దాంట్లో కొంతమంది కరోనా బారిన పడి చనిపోవడంతో కొన్ని కుటుంబాల్లో రోడ్డు పడుకోకుండా అన్న చేసిన సహాయంతో ఆ ఇన్సూరెన్స్ ప్రభావంతో ఒక్కొక్కరికి ₹1,00,000 ఇంటికి తీసుకొని మేము ఇవ్వడం జరిగింది. మరి ఇట్లాంటి కార్యక్రమాల్లో చేస్తున్నాము. ప్లస్ ఒక 4 సంవత్సరాలు ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయింది. మేము దాదాపు ఈ కరోనా నుంచి విద్యార్థుల కోసం ఏ కార్యక్రమాలు చేయడం లేదు. బట్ అయినప్పటికీ కూడా మా దృష్టికి వచ్చిన ఏ కార్యక్రమం అయితేనేమి, మా దృష్టికి వచ్చిన ఏ సమస్యలు అయితేనేమి మేము మా అధ్యక్షుని సహకారంతో ధీటుగా ఎదుర్కొని మా వాళ్లకు సహాయంగా నిలబడుతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ మా జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంతోనూ ఆయన దయాగుణంతోనూ జరుగుతున్నాయి. మరి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ముందు ఎక్కువ చేయాలని కోరుకుంటున్నాము. అన్నకు మా జిల్లా అధ్యక్షునికి చేయడానికి ఆ దేవుడు సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.